హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను బొబ్బట్లు అండి, క్యారెట్ బొబ్బట్లు నేను చేసి చూశాను. మీరు ట్రై చేయండి. ముందుగా నెయ్యి వేసుకొని అందులో చిన్న కప్పుతో ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోండి. అందులోనే ఒక గ్లాసుడు అంటే 2 దుంపల లెక్క అయితే 2 క్యారెట్లు, పెద్ద క్యారెట్లు తీసుకొని కోరేసుకొని ఇలాగా అవి ఒకసారి వేయించేసుకోండి. ఆ నూకలోనే బాగా వేగాక అందులోనే ఒక గ్లాసుడు పాలు, అదే గ్లాస్తో పాలు వేసుకొని మూత పెట్టుకోండి, ఉడుకుతుంది. ఇలా ఉడకాలి. రవ్వ క్యారెట్ ఆ పాలతో ఉడకాలండి. బాగా కొద్దిగా ఉడికాక అందులోనే పంచదార చిన్న గ్లాస్ తోటి వేసుకున్నాను. నేను టీ గ్లాస్ తోటి నేను దీంతో వేసుకున్నానండి. మీకు కావాలంటే స్వీట్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే అలా లెక్కగా వేసుకున్నాను. అది ఆ స్వీట్కి సరిపోయింది. అలాగే పిండి, బొబ్బట్లకి పిండి తోపు కలపాలి కదండి, అదే స్టఫింగ్కి కలుపుకోవడానికి ఇలాగా గోధుమ పిండి ఒక గ్లాసుడు, అర గ్లాసు మైదా పిండి వేసుకున్నాను. కాఫీ గ్లాస్ తోటే వేసుకొని అందులోనే సాల్ట్, కొద్దిగా నూనె, కొద్ది నీళ్ళు వేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని దాని మీద నూనె 2 స్పూన్లు నూనె వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇలా పక్కన ఉంచుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మనం క్యారెట్ అది ఉడికింది పక్కకు తీసుకొని అది చల్లారాక ఈ ఉండలుగా బాగా మెదాయించుకొని అది ఉండలా చిన్న బాల్స్లా చేసుకోండి. బొబ్బట్లకి స్టఫింగ్కి ఎంత కావాలో అంత మనకి ఎంత కావాలంటే ఉండలు, నాకు 6 ఉండలు వచ్చాయి. మనం చేసిన కొలతకి 6 ఉండలు. అదిని అదే పిండి కూడా పైన పెట్టడానికి ఇలాగా స్టఫింగ్ పెట్టడానికి కూడా 6 ఉండలే వచ్చేయండి. నేను వేసిన పిండి దానికి సరిపోయింది కరెక్ట్గాని, మిగలలేదు. ఇలా లెక్కగా చూసుకొని వేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు కూడా. చూసారా, ఇలా స్టఫింగ్లో పెట్టుకొని బొబ్బట్లా అన్ని స్టఫింగ్ ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఒక అరిటాకు తీసుకొని దాని మీద కొద్దిగా నూనె రాసుకొని ఇది ఒత్తుకోండి. బొబ్బట్లది అదే పోలీలు అంటారు, భక్షాలు అంటారు వీటిని. మేమైతే బొబ్బట్లు అంటామండి. క్యారెట్ బొబ్బట్లు, క్యారెట్ తింటే మంచిది కదండి. అలా పెనం వేడిగా కాలేక అందు మీద వేసుకోండి, అటు ఇటు తిప్పుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా రాసుకొని తీసుకోండి. ఇవి 2 రోజులైనా 3 రోజులైనా బాగుంటాయండి. 3 రోజుల వరకు ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులైనా తినచ్చు. చక్కగా ఉంటాయి. టేస్ట్ కూడా మంచిది. క్యారెట్ కూడా మంచిది కదండి, గోధుమ పిండి కాబట్టి మీరు ట్రై చేయవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. వేడి భక్షాలు, క్యారెట్ భక్షాలు తయారు చేశాను. మీరు ట్రై